నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే ఆళ్ల నాని గారు కొన్ని రాజకీయ కారణాలతో వైఎస్ఆర్సీపీని వీడారు. మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గత డిసెంబర్ నుండి రకరకాల డేట్స్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చింది. మరి కొన్ని సాంకేతిక పరంగానా, లేకపోతే పార్టీ పరంగానా, లేదంటే ఆళ్ల నాని గారు సహజంగా ఎక్కువ శాతం ముహూర్తాన్ని ఎక్కువ నమ్ముకుంటారు. అన్ని సమయాలు అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవడం ఆయన ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది. కాబట్టి ఈ ముహూర్తాల ప్రక్రియ సక్రమంగా చూసుకొని కానీ ఒక క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే జాయినింగ్కి రెడీ అవ్వాలనేది ఆళ్ల నాని గారు అభిప్రాయంగా కనిపిస్తుంది. మరి గతంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఎంటీవీ. వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసిన తర్వాత రాజకీయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలి అని చెప్పిన ఆళ్ల నాని గారు తర్వాత టీడీపీలోకి వెళ్ళటానికి దాదాపుగా మార్గం సుగమమైందని చెప్పి ఎంటీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఫస్ట్ టైం. ఆ తర్వాతే మిగిలిన మీడియాలని కూడా ఆళ్ల నాని గారు చేరికిపోయిన రకరకాల కథనాలు కూడా ప్రసారం చేశారు. మరి ఫిబ్రవరి నెల యాక్చువల్గా జనవరి సంక్రాంతి తర్వాత జాయిన్ అవ్వాలి. మరి అనేక కారణాలంటే వ్యక్తిగత కారణాలే తప్ప రాజకీయ కారణాలు కాదనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఫిబ్రవరి 8వ తేదీన ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అవుతారనేది గత వారంలో ఎంటీవీ ప్రేక్షకులకు ఇచ్చారు. మరి తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం మేరకు ఎట్టి పరిస్థితుల్లో 8 నుండి ఎప్పుడైనా టీడీపీలోకి ఆళ్ల నాని గారు జాయిన్ అవటం ఖాయమనేది తాజాగా ఎంటీవీకి ఉన్న సమాచారం. మరి ఇప్పటికే ఆళ్ల నాని గారికి సంబంధించిన జ్యోతిష్కం పరంగా అంటే వారి వాస్తుపరంగా కానీ వారి పేరు మీద కానీ ఇంకేమైనా సెంటిమెంట్ భావిస్తారో అవన్నీ కూడా రెడీ చేసుకుని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ముహూర్తాలు కూడా అన్ని విషయాల్లో మరి చాలా చోట్ల వివాహాలు అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మంచి రోజులుగానే భావించారు. కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీన అధికారికంగా టీడీపీలోకి వెళ్తారని చెప్పి ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. ఎంటీవీ కూడా దీన్ని ధృవీకరిస్తుంది. ఖచ్చితంగా ఆళ్ల నాని గారు 8వ తారీఖు జాయిన్ అవుతారా లేదంటే ఇంకో రోజు అటు వెనక ముందా క్లారిటీ లేకపోయినా ఖచ్చితంగా ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణానైనా ఆళ్ల నాని గారు టీడీపీలో చేరడం ఖాయం. అది ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఇప్పటికే అమరావతి నుండి టీడీపీ వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం అయితే ఆళ్ల నాని గారు మరి క్లారిటీ వచ్చేసింది, ముహూర్తం దగ్గర పడింది, మరి ఈ వారంలోనా నెక్స్ట్ వీక్లోనా అనేది క్లారిటీ రావాలి. మరి ఆళ్ల నాని గారు టీడీపీలోకి రావడం అనేది పక్కా అనేది చాలా క్లియర్ కట్ సమాచారం ఎంటీవీకి అందింది. మరి ఫిబ్రవరి 8 తర్వాత ఎప్పుడైనా ఏ క్షణమైనా టీడీపీలో ఆళ్ల నాని గారు జాయిన్ కావడం, ఆళ్ల నాని గారి మెడలో పసుపు కండవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేయటం ఖాయం అనేది సుస్పష్టం. మరి ఈ క్రమంలోనే ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయమైన క్రమంలోనే మరి ఆళ్ల నాని గారికి ముఖ్య అనుచరులుగా ఉన్న కొంతమందికి శ్రేయభిలాషులకి తన ఆత్మీయులకు కూడా ఆళ్ల నాని గారి యొక్క ఆత్మగా ఉంటున్న ఒకళ్ళిద్దరు నాయకులు మరి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళ్తున్నారు, మీకు చెప్పమన్నారు అని చెప్పి చాలామందికి ఇప్పటికీ ఏలూరు నగరంలో మరి ఆళ్ల నాని గారి యొక్క శ్రేయభిలాషులు ఉన్న ముఖ్యులందరూ కూడా తనకి బాగా అత్యంత నమ్మకమైన వ్యక్తులందరూ కూడా ఫోన్ల ద్వారా సమాచారం ఇప్పటికే ఇచ్చారనేది మనకు అందుతున్న సమాచారం. మరి ఆ దిశగా ఇంకా కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లకు కూడా ఫోన్ చేసి ఆళ్ల నాని గారు పలానా అంటే ఇవాళ 2-3 రోజుల్లో ఆళ్ల నాని గారి డేట్ కూడా పర్ఫెక్ట్ డేటు ఖచ్చితంగా కన్ఫర్మ్ కాబోతున్నది మనకున్న సమాచారం. మన గతంలో మన ఎంటీవీ వీడియో చేసినప్పుడు ఫిబ్రవరి 8 అనేది చాలా క్లియర్ సమాచారం. అది ఒకవేళ ఒకరోజు అటైనా 9-10 అనేది ఇప్పటికిప్పుడే ఎంటీవీ ధృవీకరించలేదు. కానీ ఖచ్చితంగా ఫిబ్రవరి 8 తర్వాత మాత్రం ఆళ్ల నాని గారు టీడీపీలో చేరడం పక్కా అనేది చాలా క్లియర్ ఇండికేషన్. ఇది పక్కంగా అమరావతి నుండి పార్టీ వర్గాల నుండి ఎంటీవీకి అందుతున్న సమాచారం మేరకు ఎంటీవీ ప్రేక్షకులకి ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ అందించబోతున్నాం. మరి ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత 1 వారం 10 రోజుల్లోనే మరి ఆళ్ల నాని గారు అనుచర గణంగా ఉన్న కొంతమంది వ్యక్తుల్ని ఏ పార్టీ అయినా
అటు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ నుండి ఎక్కువ వెళ్తారనేది కూడా సమాచారం ఉంది. మరి వైఎస్ఆర్సీపీలో చాలామంది కీలకంగా ఉన్న నాయకులు కూడా ఆళ్ళ నాని గారితో పాటే, అంటే ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆళ్ళ నాని గారి ఆధ్వర్యంలో మరి ఏలూరులో జరిగే ఒక కార్యక్రమంలో మరి వాళ్ళందరూ కూడా టీడీపీలో జాయిన్ చేయడానికి ఆళ్ళ నాని గారు ఒక వ్యూహరచన చేశారని తెలుస్తుంది. ఈ ప్రస్తుతం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో మరి యాక్టివ్గా తిరుగుతున్న కొంతమంది నాయకుల్లో 2-3 నాయకులు ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు బాట పడతారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఆ 2-3 ఇటీవల కాలంలో ఆళ్ళ నాని గారు పిలిపించుకుని కొంతమంది నాయకులు మరి ఆళ్ళ నాని గారు వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్ వెళ్ళి ఆళ్ళ నాని గారి దగ్గర ఒక క్లారిటీ తీసుకుని ఖచ్చితంగా ఆళ్ళ నాని గారితో పాటే టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుని ఆ విధంగా కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్నారని ఏలూరులో 2-3 వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఆ విధంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆళ్ళ నాని గారికి ఒక భరోసా ఇచ్చి వచ్చారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఆ 2-3 నాయకులు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారు. కానీ ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ 2-3 నాయకులతో పాటు ఏలూరులో ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమన్నది ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయమన్నది చాలా సుస్పష్టం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,